మాస్టర్ సివివి నమస్కారం. మాస్టర్ శార్వరి నమస్కారం. విశ్వర్షి నమస్కారం. మాస్టర్ శార్వరి గారు రచించిన విశ్వదర్శనం పుస్తకం నుండి కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పుస్తకం 16 భాగాలుగా అనుక్రమణిక జరిగింది. ఈ పుస్తకం గురించి మొదటి పేజీలో గురుగారు హూ దట్ గైడ్స్ ద మహాపరినిర్వాణిక్ ఇండిపెండెన్స్ టు గైడ్ అవర్ సోల్స్ అని రాస్తారు. ఆత్మావలోకనం గురించి మాట్లాడుతూ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం, ఆత్మావలోకనం వంటి మాటలు పదాలు నన్ను అయోమయంలో పడేస్తున్నది. ఆత్మ పదం నమస్కారం సరే, ఆత్మ ప్రదక్షిణ ఏమిటి? ఎలా? ఆత్మ చుట్టూ తిరగటం ఎలా సాధ్యం? నా చుట్టూ గిరగిర తిరిగి ఆత్మ ప్రదక్షిణ అనుకోవటం తప్పు. అసలు ఆత్మ ఎక్కడ ఉందో ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? ఎవరు చెప్తారు ఆత్మ ఆచూకీ? గౌతమ బుద్ధుడు అసలు ఆత్మ లేనే లేదన్నాడు. శంకరాచార్య ఆత్మ అంటే శూన్యం అనేశాడు. యోగులు మహాయోగులు అంతా ఆత్మ కోసమే అన్వేషిస్తున్నారు. రమణ మహర్షి తపస్సుకు మూలం అన్వేషణ అని, అన్వేషణకు ఆధారం ఆత్మ అని సంకేతించినట్లు గుర్తు. ప్రాక్టికల్గా యోగంపై ప్రయోగాలు చేసింది మాస్టర్ సివివి గారు ఒక్కరే. కొందరు ఆత్మ ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు తప్ప ఆత్మావలోకనం చేయరు. విశ్వ దర్శనం ఆత్మావలోకన ప్రక్రియ. మనస్సుతో ఆత్మని పట్టుకోలేము. మనస్సుతోటిదే ఈ లోకం, ప్రపంచం. మనసు దాటిన తర్వాతది అలోకనం, ఆ పైవి ఆత్మలోకాలు. ఆత్మలోకాలు కథనమే విశ్వదర్శనం. స్పిరిట్స్. నాకు సరిగా అర్థం కాని మరొక పదం స్పిరిట్స్. స్పిరిట్ అనే పదానికి దయ్యం, దేవత అని 2 అర్థాలు చెప్పవచ్చు. ఆధ్యాత్మికత్వంలోని ఆత్మ దయ్యమా దేవత? మన పై లోకాలలో దయ్యాలు ఉంటాయి, ఇంకా పై లోకాలలో దేవతలు ఉంటారు. మహాత్ములు ఉండేవి ఆత్మలోకాలు. విశ్వదర్శనం ఆత్మలోకాలకు బాటలు వేస్తుంది. అసలు దయ్యాలు ఉన్నాయా అని పాఠకులకు కలిగే మొదటి అనుమానం. దయ్యాలు దేవతలు కజిన్స్. అందుకే పిలిచినా పిలవకపోయినా వస్తారు. ఎందుకంటే మనుషులే మరణం తర్వాత దయ్యాలు దేవతలు అయ్యేది. మరణం తర్వాత మనిషి అవశేషం బలమైనది ఏదో ఇంకా ఉంటుందనుకోవాలి. అవి పరలోకాలు చేరినా దానికి సంకల్పాలు ఉంటాయి. మనుషులతో ఉన్న పూర్వ సంబంధాలు కొనసాగిస్తాయి. సూక్ష్మ శరీరాలతో విగత జీవులు 3 లోకాలలో సంచరిస్తుంటాయి. అవి యాస్ట్రల్ ప్లేన్స్. ఆ పైన మరో 3 లోకాలు ఉంటాయి. అవి ఆత్మలోకాలు. అక్కడ ఉండేవి స్పిరిట్సే. అవి డివైన్ స్పిరిట్స్. వాటిని దేవతలు అంటారు. మరణం తర్వాత పైలోకాలు చేరిన జీవులకు శరీరాలు ఉండవు, కానీ వాటిని పోలిన సూక్ష్మ శరీరాలు ఉంటాయి. వాటికి మనస్సు పనిచేస్తుంది. అవి మనల్ని చూడగలవు, కానీ మనం వాటిని చూడలేము. అది ఒకటే తేడా. పైలోకాలలో ఉంటూ సూక్ష్మ శరీరాలతో భూమిపైకి వచ్చి ఇక్కడి మనుషుల ద్వారా తమ అవసరాలు, కోరికలు తీర్చుకుంటాయి. మరణం తర్వాత ఏం జరుగుతుంది? ఈ మధ్యనే ఒక అతను 40 ఏళ్ల వాడు చచ్చి బతికిన ఉదంతం అతడు చెప్పిన మాటలు. చనిపోయిన వెంటనే నా శరీరంలోంచి ఒక కాంతి శరీరం పైకి లేచి గాలిలో తేలిపోయింది. గాలిలో ఎగురుతూ ఒక సొరంగం వద్దకు చేరింది. అది కాంతి సొరంగం. ఆ కాంతికి బ్రహ్మాండమైన ఆకర్షణ ఉంది. అది నా కాంతి శరీరాన్ని తన వైపు బలంగా లాక్కుంది. సొరంగం సమీపించిన కొలది అక్కడి కాంతి ఆకర్షణ 10 పెరగసాగింది. వెనక్కి వచ్చే ప్రసక్తే లేదు. సొరంగం లోపల అంతా చీకటి, శూన్యం. ఆ చీకటిలోకి జారిపోయాను. నాలాంటి స్పిరిట్ శరీరాలు అనేకం నన్ను చుట్టుముట్టాయి. నా దగ్గర ఉన్న స్పిరిట్స్తో నేను కలిసిపోయాను. అక్కడ అందరికీ తమ మరణం గురించి జ్ఞాపకం ఉంది. అందరూ వెలుగు ట్యూబ్లోంచి వెళ్ళి
తమ బంధువుల్ని ఆత్మీయుల్ని కలుసుకున్నారు. గమ్మత్తు, భూమి మీద మిగిలిన కోరికలు ఏమైనా ఉంటే అక్కడ తీరుతాయి. కోరికలు బలంగా ఉన్నవారు ముందుకు పోలేరు, పై లోకాలకు చేరరు. ఆ తీరని కోరికల కారణంగా ఆత్మలు మళ్ళీ జన్మకు వస్తుంటాయి. ప్రశాంతంగా ఉన్న ఆత్మలు సరాసరి ఆత్మలోకాలకు వెళ్ళి పోతుంటాయి. నాకు మళ్ళీ బతకాలన్న కోరిక వల్ల చనిపోయిన నా శరీరంలోకి తిరిగి వచ్చాను. విశ్వదర్శనం పూర్తి చేసిన రోజున నాకు చాలా ఆనందంగా ఉంది. పుస్తకం రాయటం పూర్తి అయినందుకు కాదు, నా చిరకాల స్వప్నం ఒకటి సాకారమైనందుకు, నన్ను నేను తెలుసుకున్నందుకు. ఉదయం బ్రహ్మీ ముహూర్తంలో దేవతలు మహాత్ములు సంచరించే వేళ నా మనో యవనిక పైన ఒక సుందర దృశ్యం. అది కల కాదు, విజన్. విజన్ అంటే అగోచర భూమికలపై సంభవించే అరూప సంఘటన. పరలోకాలలోని పరమ గురువుల నుండి నాకు పిలుపు వచ్చింది. యాస్ట్రల్ శరీరంతో ఒక్కొక్క లోకాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళసాగాను. పరనిర్వాణ లోకం సడన్ గా నా ప్రయాణం ఆగింది. అది ఒక మందిరం కాని భవ్య మందిరం. ఎవరూ లేరు, ఉన్నారేమో, నాకెవరూ కనిపించలేదు. నేను ప్రసంగించసాగాను, భాషతో కాదు, భావంతో. 3 గంటల ప్రసంగం తర్వాత నా ఎదుట కొందరు పరమ గురువులు ప్రత్యక్షమైనారు, కాంతి శరీరాలతో. మా తండ్రి గారు కాలం చేసి 25 సంవత్సరాలైంది. ఈ మధ్యకాలంలో ఏనాడు ఆయన ఆత్మ నన్ను పరామర్శించింది లేదు. ఆయన యాస్ట్రల్ నాకు కనిపించింది లేదు. అక్కడ దర్శనమిచ్చిన 12 మందిలో 6వ వ్యక్తి మా నాన్నగారు. రూపం గుర్తించరానిది. ఆయనే సంజ్ఞ చేసి చెప్పారు. వారందరి ముఖాలపై దరహాసం, సంతృప్తి తరంగాలు. నిజానికి అది నా ప్రసంగం కాదు, మాస్టర్స్ నాకు పెట్టిన పరీక్ష. నేను పరీక్షలో పాస్ అయినట్లు వారి ముఖ కవలికలే చెప్పాయి. పరమ గురు మండలిలో మా తండ్రి గారిని దర్శించటం ఆనందం కాక మరేమిటి. ఇంతలో నా ప్రక్కన ఒక కుర్చీలో మా అమ్మగారు దర్శనమిచ్చారు. ఆమె కాలం చేసి 15 సంవత్సరాలైంది. ఆమె ఎప్పుడు నా కలలోనకైనా రాలేదు. ఇప్పటికీ ఆమె రూపం అలాగే ఉంది. వడలిన శరీరం, జీర్ణమైన బట్టలు, గుండెల్లోకి గుచ్చుకునే చూపులు. జగన్మాత ఒక పేద తల్లిగా మేకప్ చేసుకుని వచ్చి తన చేతులతో నా తల నిమిరి మార్గాభిషేకం చేసి ఆశీర్వదించింది. అందుకే ఈరోజు నాకు మహానందంగా ఉంది. నేను పరనిర్వాణ భూమికి పైకి చేరగలిగినందుకు మరీ ఆనందంగా ఉంది. ఇప్పుడు మీరు మరో ప్రపంచంలోకి, మీకు బొత్తిగా పరిచయం లేని సూక్ష్మ లోకాల్లోకి నాతో పాటు రాబోతున్నారు. నా వెంట నిర్భయంగా రండి. అయితే ఒక హెచ్చరిక, దయ్యాలు భూతాలంటే మీకున్న భయాలు వదలాలి. అప్సరసలు దేవతలు అంటే మీకున్న తీపి జ్ఞాపకాలను వదలాలి. అసలు సిసలైన పరలోకాలకు వెళ్తున్నామనుకోండి, మనసు శూన్యం చేసుకొని రండి నా వెంట. యాస్ట్రల్ లోకాల గురించి భయం లేకుండా ఆలోచిస్తే మనకు యాస్ట్రల్ దృష్టి ఏర్పడుతుంది. సాధన చేస్తే, ప్రయత్నిస్తే యాస్ట్రల్ లోకాలు చుట్టూ రావచ్చు. యాస్ట్రల్ లోకాలకు వెళ్ళి రావటం అంటే పరాన్ని స్వాగతించటం, ఇతరాన్ని అనుభూతించటం. అనుభూతి మనలో ఆధ్యాత్మిక స్పందనలు కలిగిస్తుంది. శూన్యాన్ని వినగలిగే స్పందన, నిశ్శబ్దాన్ని వినగలిగే అనుభూతి కలుగుతుంది. సంపూర్ణ స్వేచ్ఛతో స్వతంత్రంగా వ్యవహరించిన వారే యోగ భూములు చేరగలరు. యోగి ఎప్పుడు ఒంటరి కాదు, శక్తి ద్వితీయుడు, మహాశక్తికి వారసుడు. విశ్వదర్శనం. ఓ మనిషి నువ్వెవరు? ఓ మనిషి నువ్వెవరు? నేను మనిషిని, దయ్యాన్ని, దేవతను. భూలోకంలో మనిషిని, భూవర్లోకంలో భూతాన్ని, స్వర్లోకంలో దైవాన్ని. నేను ప్రేమించాను ఒక దేవతను. ఆమె అతిలోక సుందరి, జగదేక సుందరి. అప్సరసల్ని మించిన సౌందర్యం ఆమె సొత్తు. కిన్నెరుల్ని మించిన లావణ్యం తనది. ఆమె నా కలల కామాక్షి, నా కలల కళ్యాణి. ఆమె నా వాణి. యోగం చేస్తున్న వాడిని నీకు ఇదే పోయగలం అంటారా? అది కాలం గాలానికి చిక్కిన ప్రేమ. కోప్పడకండి, నేను నిజంగానే ప్రేమించాను. ప్రేమ దేవతను, ప్రేమను. మనం ఉంటున్న లోకం వేరు. ఇది మా లోకం, మాయలోకం కాదు.
మన ఇంద్రియాలు గ్రహించగలిగిన లోకం కాక మాయలోకం మరొకటి ఉందా? మనది కానిది, మనకు తెలియనిది పరలోకం అవుతుందా? పైలోకాలు పరలోకాలు అర్థమవుతాయా? అంతా హంబం. మాయ అనటానికి లేదు. మాయలోనూ మర్మం తెలుసుకుంటే వాటి గురించి మనిషి ఆలోచించడు. అంటే ఆలోచనకి అందని తీరాలలో పరలోకాలు ఉన్నట్లే. వాళ్ళు మనకంటే మేధావులు, సుందరులు అయి ఉండాలి. కాకపోతే వాళ్ళకి మనకి ఏదో జననాంతర సంబంధం ఉండకపోతే వాళ్ళు మనల్ని కలవరపరచరు, మన కళ్ళల్లోకి రారు. నిస్సిగ్గుగా చెప్తున్నాను, నాకు అప్సరసలు తెలుసు. గర్వంగా చెప్తున్నాను, నాకు దేవకన్యలు తెలుసు. ధైర్యంగా చెబుతున్నాను, నాకు దయ్యాలు తెలుసు. దయ్యాలు కూడా అప్సరసలు ఇంత మంచిగా ఉంటాయి. నాకు ఆత్మలంటే ఇష్టం, అందమైన అమ్మాయిలంటే ఇష్టం, ప్రేమించే ఆత్మలంటే ఇష్టం, ఆత్మ సౌందర్యం అంటే మరి ఇష్టం. అప్సరసల వద్దకు పోదాం. సామాన్యంగా జీవించే వారికి అప్సరసలు అసలు కనిపించరు. దేవతలు దర్శనమివ్వరు. తపస్సు చేసుకునే వారి వెంట వద్దన్న పడతారు. నా వరకు తప్పో ఒప్పు ఏదో యోగం చేస్తున్నాను, అప్సరసల కోసం, సుఖాల కోసం మాత్రం కాదు. ఇప్పుడు అప్సరసల్ని మించిన అందగత్తెలు భూమిపైన ఉంటున్నారు. మనం కనే కళలకి అర్థాలు తెలియాలన్నా, మన కళలు సాకారం కావాలన్నా యోగం చేయాలని నా సిద్ధాంతం. యోగం ద్వారా మాత్రమే అతివల సౌందర్య రహస్యాలు తెలుస్తాయి. అప్సరసల కోసం కలవరిస్తే దయ్యాలు కళల్లోకి వస్తాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ దయ్యాలు గుళ్ళోని పూజారి లాంటి వారు అడ్డుపడుతుంటారు. దేవునికి చూడనివ్వరు, వీళ్ళు సొమ్మెదో పోయినట్టు. అప్పుడు తెలిసింది దయ్యాలు కూడా అందంగా ఉంటాయని, వాటిలో మంచి దయ్యాలు ఉంటాయని, వాటితో స్నేహం చేయవచ్చునని. ప్రేమించటానికి, స్నేహించటానికి దేవతలైతేనే, దయ్యాలైతేనే. సాటి మనుషుల్ని ప్రేమించలేని వారు దేవతల్ని ప్రేమించలేరు. దయ్యాలు చూసి భయపడతారు. ముందు ప్రేమించటం నేర్చుకోండి. దయ్యాలకి హృదయం ఉంటుంది, వాటికి సైకాలజీ తెలుసు. వాటికి ప్రేమలు, అసూయలు ఉంటాయి, పక్షపాతం ఉంటుంది. అవి అందరికీ కనిపించవు. మొండి వాళ్ళను పట్టించుకోవు, మంచి వాళ్ళ జోలికి రావు, పిరికి వాళ్ళను భయపెడుతుంటాయి. మానసికంగా అర్భకంగా ఉండే వాళ్ళని మరీ సతాయిస్తాయి. మన ప్రపంచానికి చాలా దగ్గరగా వాటి ప్రపంచం కనుక తరచూ రాకపోకలు సాగిస్తుంటాయి. దయ్యాలది కనిపించని రూపం. మనం వాటిని చూడలేము, కానీ అవి మనల్ని గమనిస్తాయి. అవసరమైనప్పుడు శరీరాలు ధరించి నిజాలన్న భ్రమ కలిగిస్తాయి. అవి కామరూపాలు. ఒక విధంగా చెప్పాలంటే అవి సైకిక్ రూపాలు. అవి కోరిన వారికి మాత్రమే కనిపిస్తాయి. యోగం, తపస్సు చేసుకున్నవారు మనసును దాటిపోతారు కనుక వారికి తెలుస్తాయి. వారు సంకల్పిస్తే వస్తాయి. వారి వలన తమకు ఎలాంటి ప్రమాదం ఉండదని దయ్యాలకు తెలుసు. దయ్యాలను యాస్ట్రల్ బాడీస్ అంటారు. మన భూమికి పైనున్న 3 లోకాలు యాస్ట్రల్ లోకాలే. అవి మాయాలోకాలు. ఆ తర్వాత ఈ 3 మహాలోకాలు. అసలు దయ్యాలు, అప్సరసలు, దేవతలు ఎక్కడుంటారు, ఎలా ఉంటారు, వాటి జీవన విధానం ఏమిటి అనే ఆలోచనతో నా పరిశోధన కొత్త పుంతలు దొక్కింది. అది తపనక జిజ్ఞాసగా మారి అగ్నిలా రగలి నన్ను యోగం వైపు లాగింది. ఇప్పుడు మీరు మరో ప్రపంచంలోకి, మీకు బొత్తిగా పరిచయం లేని సూక్ష్మలోకాలకి నాతో పాటు రాబోతున్నారు. మనసు శూన్యం చేసుకొని రండి నా వెంట. అద్భుత ప్రపంచంలోకి మన ప్రయాణం శ్మశానం నుండి మొదలవుతుంది. శ్మశానం అంటే చనిపోయిన వారికి దహన ఖనన సంస్కారాలు జరిపే తావు. అది పరలోకాలకు సింహద్వారం. పరలోకాలు 6, అందులో 3 మాయాలోకాలు, 3 మహాలోకాలు. ఎవరి ఆత్మ ఏ లోకాన్ని చేరుతుందనేది వారి కృషిని బట్టి, ప్రపంచంలో జీవించినప్పటి విశేషాలను బట్టి ఉంటుంది. భూమికి దగ్గరగా ఉండేది యాస్ట్రల్ ప్రపంచం. వెంటనే వీసా దొరకని విగత జీవులు శ్మశానాల్లో సమాధుల్ని, చెట్లను, పాడుబడిన ఇళ్లను ఆశ్రయించి మానవ సంచారానికి దూరంగా కాలం గడుపుతుంటాయి. ఖననం చేసిన మృతదేహం వెంటనే జీర్ణించిపోదు. పంచభూతాలలో కలిసిపోవటానికి చాలా వ్యవధి పడుతుంది. అంతవరకు ఆ జీవి సూక్ష్మ శరీరం ధరించి శ్మశానంలో తిరుగుతుంది.
కొన్ని ఆత్మలు సరదాగా ఈదర్ రూపంలో కనిపిస్తూ తమ ఇళ్ల చుట్టూ అయిన వారి చుట్టూ తిరుగుతుంటాయి. అడ్డమైన సహాయాలు చేస్తాయి. కోపం వస్తే అపకారం చేస్తాయి. దయ్యాలలో మంచివి చెడ్డవి ఉంటాయి. భయపడవలసిన పని లేదు. సెకండ్, ప్రత్యేగాత్మలు. నా అనుభవంలో రకరకాల దయ్యాలు చూశాను, కానీ చనిపోయే ముందే ఆత్మ భౌతిక శరీరం నుండి వేరు కావటం జరుగుతుంది. దగ్గర బంధువులు పోయే ముందు వారి ఆత్మలు వచ్చి నాకు కనిపిస్తాయి. తెలిసిన వాళ్ళైతే వాళ్ళ గురించిన ఆలోచనలను ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. తర్వాత వాళ్ళ పోయిన వార్త అందుతుంది. ఈదర్ శరీరానికి 2 ఉపాధులు ఉంటాయి. దీనిని ఈదరికి డబుల్ అంటారు. ఒకటి యాస్ట్రల్ రూపం ధరించగలగటం, రెండవది ఆత్మ శరీరం ధరించటం. కొందరికి ప్రత్యేక ఆత్మ లక్షణాలు ఉంటాయి. పవిత్రంగా జీవిస్తూ ధ్యానం, తపస్సు లాంటివి చేసి ఒక ఆధ్యాత్మిక ఉన్నతికి చేరిన వారికి మాత్రం ప్రత్యేగాత్మలు ఏర్పడతాయి. మరణానంతరం వారి కారణ శరీరం ఆత్మ భూమిక పైన ఉంటుంది. అలాంటి వారు వెంటనే తిరిగి జన్మకు రారు. వారి ముక్తి సాధించినట్లే. వారికి నరకంతో పని లేదు కనుక స్వర్గంతోనూ పని ఉండదు. సరాసరి పుణ్యలోక ప్రాప్తి. నేచర్ స్పిరిట్స్. ప్రకృతి శక్తుల్ని దయ్యాలుగా భ్రమపడుతుంటారు. అవి స్పిరిట్స్, యాస్ట్రల్స్ కావు. ప్రకృతిలోని 5 భూతాలకు ఆ శక్తి ఉంటుంది. ఎప్పుడైనా కొర్రి దయ్యాలను చూసారా? పల్లెల్లో నివసించే వారికి ఆ అనుభవం ఉంటుంది. అవి అమావాస్య రాత్రి ఊరి బయట నగ్న తాండవం చేస్తాయి. అగ్నిశక్తులు కాగడాలతో పరుగు తీస్తున్నట్లు ఉంటుంది. నృత్యం చేస్తున్నట్లు అనిపిస్తుంది. దగ్గరగా వెళ్తే నిప్పు ఉండదు, కాగడాలు ఉండవు. అంతా మన భ్రమ అనుకుంటాము. నేను జలకన్యలను చూచాను. వెన్నెల రాత్రుల్లో జలకాలాడుతుంటాయి. మనిషి కనిపించగానే మాయమైపోతాయి. ప్రకృతి శక్తుల్ని ఎలిమెంటల్స్ అని, నేచర్ స్పిరిట్స్ అని అంటారు. అవి ఎవరికి అపకారం చేయవు. ఆకాశంలో తిరుగుతాయి. నీళ్ల మీద, అరణ్యాల్లో, మన తోటల్లోనూ కనిపిస్తాయి. మరణం అంటే ఏమిటి? భౌతిక శరీరాన్ని వదిలిపెట్టి ఈదర్ శరీరం నిలబడటం. అంటే మనలోనే ఉండే ఈదరికి శరీరం డెలివర్ అవుతుందన్నమాట. ఏది శాశ్వతమో అది మిగులుతుంది. భౌతిక ఆది భౌతికాలు కలిసినప్పుడే కలిగే ఎరుక జాగృతి. వాస్తవానికి భౌతిక శరీరమే వేరుగా ఉండేది. యాస్ట్రల్, ఈదరికి మానసిక శరీరాలు పై అంతస్తులోనివి. ఆ 3 అగోచరాలే. అందువల్ల మాయాలోకాలు. ఆ పై 3 మహర్లోకాలు. అవి యోగ, జ్ఞాన, తపో భూమికలు. అంటే నిర్మాణ, పరనిర్వాణ, పరనిర్వాణ భూమికలు. మామూలు మనుషులకు అవి స్వర్గాలు, ఇంద్రలోకాలు. యాస్ట్రల్ లోకాల గురించి భయం లేకుండా ఆలోచిస్తే మనకు యాస్ట్రల్ దృష్టి ఏర్పడుతుంది. సాధన చేస్తే, ప్రయత్నం చేస్తే ఇప్పుడే యాస్ట్రల్ లోకాల చుట్టూ రావచ్చు. ఈ జీవిత కాలంలోనే యాస్ట్రల్ లోకాలతో పరిచయం ఏర్పడితే రేపు అక్కడికి వెళ్ళే పని ఉండదు. సరాసరి మహర్లోకాలకు టికెట్ బుక్ చేసుకోవచ్చు. అతీంద్రియత. కళ్ళతో చూడటం అన్నది కళ్ళుండి రెటీనాలో వెలుగున్న ప్రతి వాడు చేసే పని. మహాత్ములైన వారు మనసుతో చూస్తారు. యోగులు, మహర్షులు జ్ఞానంతో చూస్తారు. అంతర్దృష్టితో, దివ్య దృష్టితో దర్శిస్తారు. వారిది దివ్య జ్ఞాన నేత్రం. అది మహాత్ములకే సాధ్యం. ఆత్మతో దర్శించే వారికి అన్ని లోకాలు కనిపిస్తాయి. ఆత్మది విశ్వదర్శనం. ఇన్సైట్ ఏర్పడితే చాలు, ఇంట్యూషన్ వస్తుంది. ఇన్సైట్ అంటే లోచూపు. మనలోకి మనం చూడగలగటం, అక్కడ సత్యాన్ని పట్టుకోవటం. ఇంట్యూషన్ అని అది ఆత్మదర్శనం. ఏ సమస్యకైనా నిద్రలో పరిష్కారం లభిస్తుంది. అలా ఇంద్రియాల సరిహద్దులు దాటిపోవటం అతీంద్రియత. అతీంద్రియ ప్రజ్ఞ కలవారు ఇతరుల మనసులోకి భావాలను చదవగలరు. ఉన్న చోటు నుండి కదలకుండా ఎక్కడో ఉన్నవారిని చూడగలరు. వారి అంతర్యం గ్రహించగలరు. సద్గురు సాయిబాబాకు అలాంటి విశేష ప్రజ్ఞ ఉండేది. అది భావ శరీరం ఏర్పడిన వారు మాత్రమే చేయగలరు. 3. మృత్యు రేఖకు అటు ఇటు. ఈ లోకంలో ఇంత కష్టపడి ఏం సాధించలేకపోతున్నాం కదా. ఈ జీవితమే అర్థం కావటం లేదు. ఎక్కడో మరో లోకంలో సుఖపడతామని గ్యారంటీ ఏమిటి? అది అవగాహన లేమి, అలసత్వం, ఆత్మ విద్రోహం, బద్ధకం.
పిరికితనం, అజ్ఞానం అసలు కారణాలు. అహంకారం అన్నిటికీ మించిన బలహీనత. అగోచర లోకాలకు అనుభూతించే అర్హత అందరికీ ఉంది. అగోచర లోకాలు దర్శించి అలౌకిక ఆనందం పొందే అర్హత అందరిది. అందుకు కారణ జన్మలు కానవసరం లేదు, అవతార పురుషులు కానవసరం లేదు. అది పరిణామం, భౌతిక పరిణామం లాంటిదే మానసిక పరిణామం. అలాంటిదే ఆత్మ వికసన. పువ్వు వికసించినప్పుడే పరిమళాలు వెదజల్లుతుంది. మొగ్గగా ఉన్నప్పుడు వాసన చూస్తే ఏం తెలుస్తుంది? వికసిత పుష్పం యొక్క సౌందర్యమే వేరు, అది పూర్ణత్వం. పరిణామంలో ప్రతి వ్యక్తి ముందుకే సాగుతాడు. ఎప్పటికో మోక్షం, ఈలోగా ఎన్నో జన్మలు, యోగంలో కొన్ని జన్మలు లేదా అన్ని జన్మలు దాటిపోవచ్చు. యోగంలో పోల్ జంప్ చేసేవారు తిరిగి రారు. మృత్యువును స్పృశించకుండా అవతలికి పోతే అదే విజయం. మన సూక్ష్మ శరీరాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. రోజు నిద్రలో మనం సూక్ష్మ లోకాలకు వెళ్తుంటాం. భౌతిక లక్షణాలు బుద్ధిగా లేని సూక్ష్మ శరీరాన్ని మనదే అనుకుంటాం. నిద్ర మేల్కోగానే వాటి గురించి మర్చిపోతాం. నిజమైన మాయా ప్రపంచంలో పడిపోతాం. ఆ అనుభూతుల్ని మననం చేసుకున్న వారికి పరప్రజ్ఞ అలవడుతుంది, పరానుభూతి కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. జ్ఞానంలోంచి ప్రజ్ఞ ప్రబలిస్తుంది. యోగం చేయటం వలన చైతన్యం గట్టిపడుతుంది, అంటే మనసును దాటిపోదు. ఇహలోక జ్ఞానంలో పరప్రజ్ఞ చోటు చేసుకుంటుంది, అది వివేకం. ఈ పరివర్తన పుస్తకాలు చదవటం వల్ల రాదు, గురుదర్శనంతో మార్గం ఏర్పడుతుంది. సద్గురు స్పర్శతో హృదయ వాకిళ్ళు తెరుచుకొని పారమార్థిక సత్యం దర్శనమిస్తుంది, పారదర్శకత ఏర్పడుతుంది. 4. అరూప జగత్తు. మనిషిలో మనిషి, ఆ మనిషిలో మరో మనిషి, ఇలా ప్రతి మనిషిలో 7 కోశాలు ఉంటాయి. 7 లోకాలు ఉన్నట్టు ఒకదానిలో ఒకటి విడిపోయి బయటికి కనిపించవు. బయటకు కనిపించే రూపం ఒకటి, లోపల అరూప స్థితిలో ఉన్నవి 6. భూలోకం ఒకటే కనిపిస్తుంది, పై లోకాలు 6 అరూపాలే. చిత్రం ఏమిటంటే భౌతిక శరీరం లోపట ఇమిడిన అన్ని సూక్ష్మ శరీరాలు ప్రమాణంలో భౌతిక శరీరం కన్నా పెద్దవి. స్థూల ప్రపంచం కన్నా సూక్ష్మ లోకాలు చాలా పెద్దవి. అదే సృష్టి విచిత్రం. ఇది శరీర విజ్ఞానం. భౌతికం కాని లోకాన్ని సూక్ష్మ లోకాలని, అరూప దృశ్య జగత్తులని అంటారు. అవి విశాలమైనవి కాక శక్తివంతమైనవి, సున్నితమైనవి, సూక్ష్మమైనవి. అదృశ్య లోకాలు అనటం కన్నా ఆది భౌతిక ప్రపంచాలు అనటం సబబు. ఆ లోకాలలోనూ ఒక విధమైన ద్రవ్యరాశి ఉంటుంది, పలచగా తేలికగా ఉండే పదార్థ రాశి. ఒక లోకానికి మరొక లోకానికి సరిహద్దులు ఉండవు. గీత దాటితే పై లోకంలో ప్రవేశించినట్లే. ఉల్లిపాయలో ఒక పొర తులిస్తే తప్ప తర్వాత పొర తెలియదు. అంత నిండుదనం, అంత పూర్ణత్వం తేలికది. రెండవ దాన్ని చేరే వరకు అది అగోచరం. భూమికి పై భాగాన రొగసిలో ఆకాశం, గగనం, శూన్యం. ఓజోన్ పొరలు దట్టంగా వ్యాపించినట్లు ఉంటాయి. వాటి చలన వేగం చాలా ఎక్కువ. వాటి వేగానికే భూగోళం గిరిగిరి తిరుగుతుంది. ఖగోళంలోని గోళాలు చలనాలకు గగన తరంగాల వృద్ధి కారణం. పైకి పోయిన కొలది వాటి శక్తి అద్భుతం. విమానాలలో, రాకెట్లలో వెళ్ళినా కానీ వాటిని గుర్తించినంత సూక్ష్మం. 5. ఆలోకన. యాస్ట్రల్ ప్లేన్కు వెళ్ళగలిగిన సాధకులు 3 రకాలు. మొదటిది, యోగం తపస్సు చేసి పండిపోయిన వారు యాస్ట్రల్ భూమికలపై ఆగరు, యాస్ట్రల్ శరీరాలు ధరించరు. వారివి మనశ్శరీరాలు. ఆ పైలోకపు గుణగణాల్ని, రూపగుణాల్ని సొంతం చేసుకోగలుగుతారు. ఆ శక్తి వల్ల మనశ్శరీరాలతో ఉంటూ యాస్ట్రల్ భూమికలపై సంచరిస్తుంటారు. యాస్ట్రల్ చేసే పనులన్నీ చేయగలరు. భావ శరీరాలు యాస్ట్రల్ జీవులకు కనిపించవు. కానీ యోగి అయిన వాడు తన అదృష్టంగా ఉండి తన శరీరాన్ని చూసుకోగలడు. తను అరూపంగా ఉన్నట్లు గ్రహించగలడు. క్రింది లోకాలన్నీ అతని ఆధీనంలో ఉంటాయి. వారి అభివృద్ధికి సహాయపడగలడు. మాస్టర్ యోగంలోని సాధకులకు మొదట ఆ శక్తి లభిస్తుంది. మొదట అది మాస్టర్ అనుగ్రహంతో లభించిన
తర్వాత స్వయం యోగ శక్తితో ఆ రూపాన్ని పొందగలరు. అది కామరూపం. ఎక్కడో ఉన్న తమ అభిమానులకు యాస్ట్రల్ రూపంలో దర్శనం ఇవ్వగలరు. మనోవేగంతో వారి దగ్గరకు వెళ్ళి సాయం చేయగలరు. ఆ విధమైన కామరూపంలో యాస్ట్రల్ ధాతు ఉండదు కనుక దయ్యం అనే అనుమానం, భయం కలగవు. అది గురు దర్శనం అనే తృప్తి కలుగుతుంది. 2. ఒక సమర్థ సద్గురు పర్యవేక్షణలో శిక్షణ పొందకపోయినా కొందరికి మనోదారుఢ్యం వల్ల అతీంద్రియ శక్తులు ప్రాప్తిస్తాయి. అవి యోగ సిద్ధులు అనిపిస్తాయి కానీ కావు. ఆధ్యాత్మిక అభివృద్ధికి అవి నిదర్శనాలు కావు. ఆధ్యాత్మికం అంటే ఆత్మ పరిణితి, ఆత్మ వికాసం, ఆత్మోన్మీలనం. సిద్ధులు శక్తులు మనసు పరిధిలోవి, రెండు కలవవు. ఏ మహర్షి యోగి సిద్ధులు ప్రదర్శించాలని తపన పడడు, వాటికి విలువనివ్వడు. అవసరానికి ఉపయోగిస్తాడు తప్ప అది అదనపు అర్హతగా భావించడు, గర్వించడు, అహం ప్రదర్శించడు. సహజంగా సంక్రమించే శక్తులు పూర్వజన్మ సుకృత ఫలాలు. అవి స్వార్జితం కాదు. అప్పనంగా అప్రయత్నంగా బయటికి వచ్చిన చిరుశక్తులను వాడుకొని మహాయోగులుగా, మహర్షులుగా, అవతార పురుషులుగా ప్రచారం పొందేవారు ఎక్కువ లోకంలో. వారికి ఆత్మ సంస్కారం మాత్రం శూన్యం. కొంతకాలానికి కీర్తిశేషులవుతారు. శక్తి నశించిపోగా కీర్తి మిగులుతుంది. అలాంటి వారికి మైలుబాడి ఏర్పడదు. 3. కొందరు మామూలు వ్యక్తులకు ఎలాంటి యోగ సంస్కారం లేకపోయినా యాస్ట్రల్ శరీరం ఏర్పడుతుంది. యాస్ట్రల్ భూమికపై సంచరించగలుగుతారు. నిద్రలో యాస్ట్రల్ వేరవుతుంది. ప్రతి మనిషి నిద్రలో యాస్ట్రల్ లోకాలకు కలడు. భూపరిధి దాటిపోతాడు. అయినా అది ఆధ్యాత్మికత కాదు, గాఢ నిద్ర అనుకుంటాడు. అలా కొందరు 2-3 రోజులు నిద్రలో ఉండిపోతారు. మరికొందరు కళ్ళు మూసుకోగానే ఎక్కడికో వెళ్ళిపోతారు. యాస్ట్రల్ శరీరాలు ఉత్తనే గాలిలో పరుగులు తీస్తాయి. కొందరికి ఏదో పూడినట్లు ఆవలింతలు వచ్చి కళ్ళు మూతలు పడి నగదలోకి జారిపోతారు. అలాంటి వారి యాస్ట్రల్కు ఏం జరిగిందో తెలియదు. ఇవన్నీ సహజ క్రియలు. సంస్కారం ప్రతిభ లేని వారి అనుభవాలకు గుర్తింపు ఉండదు. ఇప్పుడు చదువులతో సంస్కారం పెరిగింది, ఆలోచన విచక్షణ పెరిగింది. యాస్ట్రల్ స్థాయి సైతం పెరిగింది. యాస్ట్రల్ విలువలు మారాయి. స్వప్నాలను రికార్డు చేయగలుగుతున్నాం. ఆత్మరూపాల్ని ఫోటోలు తీయగలుగుతున్నాం. అవేవి లేవు. కల్పనలని కొట్టి పారేయటానికి అవకాశం లేదు. నిద్రపోతూ మహాగ్రంథాలు చదవచ్చు. కాలాతీత వ్యక్తుల్ని కలవగలుగుతున్నాం. ఈదర్ శరీరాలు ధరించిన మహాత్ముల్ని దర్శించటమే కాదు, వాటితో మాట్లాడవచ్చు. ఒకప్పుడు అసాధ్యాలు అనుకున్నవి ఇప్పుడు సుసాధ్యాలు, సులభ సాధ్యాలు అవుతున్నాయి. యోగం విస్తరించి యోగ విజ్ఞానం కొత్త పుంతలు తొక్కటం జరుగుతుంది. ఇది శుభ పరిణామం. ఒక మనిషి భూలోకంలో మనుగడ సాగించిన కాలంలో పవిత్రంగా జీవిస్తూ, పవిత్ర గ్రంథాలు చదువుతూ, వీలైనన్ని పుణ్యకార్యాలు చేశాడనుకుందాం. చనిపోయే ముందు నామ స్మరణ చేస్తూనో దివ్య భావనతోనూ ఉంటే అతనికి భూలోకం రుచించదు. అక్కడి వారితో కలవడు. అతను ఈదర్ శరీరాలు ధరించకుండానే అలోకాలను దాటిపోవచ్చు. సంస్కారం తపన కారణంగా మహర్లోకంలోకి పరుగులు తీస్తాడు. స్వల్పకాలంలోనే స్వర్గ భూమికల్ని చేరుకోగలుగుతాడు. పెద్దగా యోగం తపస్సు చేయలేకపోయినా పవిత్ర జీవనం కొందరికి పుణ్యలోకాలు కలిగిస్తుంది. యాస్ట్రల్ భూమికలపైన నిరీక్షించవలసిన అవసరం ఉండదు. 6. విశ్వదృష్టి దర్శనం. నా ఆధ్యాత్మిక గురువు మాస్టర్ సివి గారు. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎందరు మహర్షుల్ని, సద్గురువుల్ని, మహాత్ముల్ని అధ్యయనం చేసినా నాది ఒకే మాట, ఒకే బాట. మాట తప్పను, బాట వదలను. మాస్టర్ సివి గారు యోగం ఆరంభించిన రోజుల్లో అనేక చిత్ర విచిత్ర సంఘటనలు జరిగాయని విన్నాను. జటదారులైన మహర్షులు ఎవరెవరో ఎందరెందరో యాస్ట్రల్ రూపాలతో మాస్టర్ గారిని దర్శించడానికి వచ్చేవారు. మాస్టర్ గారి గదిలో గంటలకు గంటలు మాట్లాడి వెళ్తుండేవారు. ఇంట్లో వారు ఆ మహర్షుల రాకపోకలను చూసి భయపడేవారు. ఆ విషయాలు తెలిసినప్పుడు అవునా, నిజమా,
ఆ మహర్షులకు ఈ మాస్టర్ గారితో ఏం పని అనిపించేది. గర్వంగా చెప్పటం కాదు కానీ గత 10 సంవత్సరాలలో నా వద్దకు అనేక మంది యోగులు యాస్ట్రల్ శరీరాలతో రావటం జరిగింది. తెల్లవారే వరకు చర్చించేవారు. అలా దాదాపు ఓ 10-15 మంది మహర్షులు నన్ను అనుగ్రహించారు. వారిలో పరమ గురు పరంపరకు చెందిన మాస్టర్లు మైత్రేయ, కుత్హోమి, జ్వాలాకుల్ లాంటి వారు, రమణ మహర్షి, సాయిబాబా, రామకృష్ణ పరమహంస లాంటి వారు, మహాత్మా జీసస్, భగవాన్ బుద్ధ, మాస్టర్ సివివి బ్లవడ్స్కి, జేకే ఉన్నారంటే ఆశ్చర్యం కాదు, అతిశయోక్తి అంతకన్నా కాదు. వారితో చర్చలు ఒక వర్ష జ్ఞాపకం లేకపోయినా నా స్మృతుల్లో మిగిలే ఉన్నాయి. ఇటీవల కాలంలో 5-6 సంవత్సరాల కాలంలో ఓ 10 మంది వరకు హిమాలయాల నుండి యోగులు రావటం జరిగింది. వారు తమ పేర్లు చెప్పలేదు, ఊళ్ళు చెప్పలేదు. వారి గురువు ఆదేశం మేరకు నాతో మాట్లాడాలని వచ్చినట్టు చెప్పుకున్నారు. వారి వయసు 100-200-300 వరకు ఉన్నట్లు చెప్పుకున్నారు. బహుశా నన్ను అనుగ్రహించడం కోసమే ఇంతకాలం తపస్సు చేస్తూ నిరీక్షిస్తున్నారేమో అనిపించింది. ఒక విధంగా నా అదృష్టం అది. నేను ఎన్నడూ హిమాలయాలకి వెళ్ళకపోయినా హిమాలయాల తపోశిఖరాలు నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. అంత మాస్టర్ గారి దయ. మీరు రాసిన పుస్తకాల్లో మంచి పుస్తకం ఏది అని ఒక మిత్రుడు అమాయకంగా ప్రశ్నించాడు. యోగం నిమిత్తం వచ్చేవారు అదే ప్రశ్న వేస్తుంటారు. మంచిని ఎట్లా ఎంచటం? ఇటీవల రాసిన గురుదర్శనం పుస్తకం ఉదాహరిస్తాను. అది చదివిన కొందరు మిత్రులు పుస్తకం అద్భుతంగా ఉంది, కానీ చదవటం పూర్తి చేసిన తర్వాత ఏం మిగలటం లేదు, మళ్ళీ చదవాలనిపిస్తుంది, అయితేనే మనసు ప్రశాంతం అవుతుంది, అన్ని సందేహాలు తీరిపోతాయి, గురుదర్శనం పుస్తకం క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోగలిగితే మరే పుస్తకం చదవనవసరం ఉండదు అన్నారు. గురుదర్శనం పుస్తకానికి నా ధ్యానానికి సంబంధం ఉంది. నా పుస్తకాలన్నీ ఒక విశిష్ట ప్రయోజనం కోసమే రాస్తున్నవి. అన్నింటిలోనూ యోగ చైతన్యం ఉంటుంది. పాఠకుల ఆత్మను నిద్రలేపి మత్తు వదిలించి చైతన్యపరిచే గుణం ఉంటుంది. ఆ లక్ష్యంతోనే రాస్తాను. గురువు అనుగ్రహం లేకుండా గురుదర్శనం చదివితే పూర్తి న్యాయం జరగదు. ముందుగా ఒక గురువును మనసులోకి ఆవాహన చేసుకోవాలి. 5-10 నిమిషాలు ధ్యానం చేసి మనసును శూన్యం చేసుకుని ఆ శూన్యాన్ని చైతన్యంతో నింపి ఆ తర్వాత చదవటం ఆరంభించాలి. ఒక అరగంట గంట చదివి ఆపి కదలకుండా కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళాలి. అప్పుడు మీరు చదివింది మనసును దాటి హృదయంలోకి ఆత్మ తీరాలకు చేరుతుంది. అది ఒక రకంగా క్షాళన కార్యక్రమం, మరొక రకంగా కర్మ నివారణ క్రియ. ఆధ్యాత్మిక గ్రంథాలు ఆ విధంగా చదివితే మంచి ఫలితాలు ఉంటాయని నా నమ్మకం. ఒకసారి మాస్టర్స్ దర్శనం కలిగిన, పరిచయం కలిగిన దాని ప్రభావం జీవితాంతం ఉంటుంది. మరొక జన్మ అంటూ ఉంటే అక్కడ దాని ప్రభావం ఉంటుంది. మాస్టర్స్ మనల్ని వదిలిపెట్టరు. అర్హత లేని వారికి మాస్టర్ల అనుగ్రహం లభించదు. జగద్గురువు కోసం అన్వేషిస్తున్న లెడ్ బీటర్కు అడయార్ బీచ్లో ఆడుకుంటున్న జిడ్డు కృష్ణమూర్తి అనే కుర్రాడు కనిపించాడు. అతనిలోని శూన్యత లెడ్ బీటర్ని ఆకర్షించింది. అంతటి సంపూర్ణ శూన్య హృదయంలోకి పరమాత్మ ప్రవేశం సాధ్యమని ఆయన భావించటం, ఆ కుర్రాన్ని థియోసాఫికల్ సొసైటీ దత్తత తీసుకోవడం జరిగింది. తారక రాజయోగానికి మూల పురుషుడు, పాత స్మరణీయుడు అగస్త్య మహర్షి అంటే మాస్టర్ జూపిటర్, దేవగురు బృహస్పతి. దేవతలకు మానవులకు గురువు బృహస్పతి. తారక రాజయోగం తత్వదర్శనానికి కేంద్ర బిందువు. అది హృదయ స్థానం. సనాతన జ్ఞాన ప్రబంధంలో ఇది ముఖ్యమైన అంశం. 1 శతాబ్దం క్రితం వరకు ఈ యోగ ప్రక్రియ అలభ్యం, ప్రచారం లేదు. దీని వివరాలు తెలిపే గ్రంథాలు అందుబాటులో లేవు. ప్రస్తుతం తారక రాజయోగం మాస్టర్ ఎంటీఏ పర్యవేక్షణలో నడుస్తుంది. మాస్టర్ సివివి ఆధీనంలో ఉంది. మాస్టర్ ఎన్టీఏ, మాస్టర్ సివివి ఒకరే. మైత్రేయ ప్రజ్ఞ ఆగస్టుని ప్రజ్ఞ మాస్టర్ సివివి ద్వారా మనకు అందుతుంది. 7 కానలు కొనలు. సందేహం: మనిషికి ఆధ్యాత్మిక చింతన అవసరమా? తపస్సు, యోగం చేయాలనే కోరిక ఎందుకు? అది లేకుండా సుఖంగా జీవించవచ్చు కదా. వివరణ: మనిషి ఏ పని ఎందుకు చేస్తాడో ఎవరు చెప్పగలరు? పురేకో బుద్ధి. అయినా ఎందరిలో ఆధ్యాత్మిక తపన ఉంటుంది?
ఏదో ఒక దేవుడితో సరిపెట్టుకుంటాడు. మనిషి తన పనులన్నీ ఆ దేవుడికి అప్పగిస్తాడు తప్ప తానుగా ఎదగాలనుకోడు. తన జీవిత లక్ష్యం ఏదో, జన్మ లక్ష్యం ఏదో తెలుసుకునేవారు ఎంతమంది? 1000 మందిలో ఒకరికి ఆధ్యాత్మిక దృష్టి ఏర్పడుతుందా? అనుమానమే. జ్ఞానం తెలిసిన మనిషి లక్ష్యం అమృతత్వం. సామాన్యుడు సైతం ప్రతిదీ తనకు శాశ్వతం కావాలనుకుంటాడు. సుఖాలు శాశ్వతం కావాలి, యవ్వనం శాశ్వతం కావాలి, జీవితం శాశ్వతం కావాలి. మనిషి అశాశ్వతమైనవన్నీ శాశ్వతంగా ఉండాలనుకుంటాడు. అసలు శాశ్వతమైనదేదో తెలుసుకోవటమే ఆధ్యాత్మికత. భగవంతుని సృష్టిలో మనిషి మాత్రమే శాశ్వతత్వాన్ని, అమృతత్వాన్ని కాంక్షిస్తాడు. అమృతత్వ స్థితికి ఆలంబనలు ఆధ్యాత్మికత, దివ్య జీవనం. 2 ఉపాధులే, 2 సమాంతర మార్గాలు, 2 గమ్యం చేర్చేవే. ఒకటి సహజ మార్గం, రెండవది తపో మార్గం. మనిషి మంచి ప్రవర్తనతో, సదాలోచనలతో ఉత్తమ జీవితం గడుపుతూ గమ్యాన్ని చేరవచ్చు. ఎటొచ్చి అంత పవిత్రంగా జీవించే అవకాశం లేక తప్పులు చేస్తూ ఆ తప్పులు సరిదిద్దుకునే దిశగా భగవంతుని ఆశ్రయిస్తారు. ఆధ్యాత్మికత్వం అంటే ఎవరికి వారు స్వయం కృషితో స్వతంత్రంగా గమ్యం చేరటం. సందేహం. ఎంత ప్రయత్నించినా అంతర్ముఖం కావటం వీలు పడటం లేదు. దానికి ఏదైనా మార్గం ఉందా? వివరణ. అంతర్ముఖం కావటం సులభమే. కాదంటే పిచ్చి పిచ్చి ఆలోచన రాకుండా జాగ్రత్త పడాలి. కోరికల్ని కట్టగట్టి అటకెక్కించాలి. అంతే. వెరీ సింపుల్. ఘోర తపస్సు చేయటం కన్నా, యోగ సమాధి కన్నా అంతర్ముఖం కావటం సులభం. భగవంతుడు ఎక్కడో ఉన్నాడని పరుగులు తీయటం, బయట వెదగటం అనవసరం. మనలోనే ఉన్నాడనే విశ్వాసాన్ని ఏర్పడితే, మనసు కోతి గంతులు వేయకుండా ఉంటే లోపలికి వెళ్ళవచ్చు. లోపలి చీకటిలోకి ప్రయాణం అంటే నిశ్శబ్ద శూన్యంలోకి నిష్క్రమణ. అదే అంతర్ముఖం కావటం. 4 మెట్లు దిగితే చాలు, బయట ప్రపంచం మూసుకుపోతుంది. అసలు వెలపల్ల ఒక ప్రపంచం ఉందన్న స్లో కూడా మిగలదు. మనల్ని మనం చూసుకోవటం, తెలుసుకోవటమే భగవంతుని దర్శించటం. లోపల ప్రయాణమే అంతర్ముఖ సూత్రం. అంతర్ముఖుడైన విశ్వ కేంద్రాన్ని తనలోనే దర్శించగలడు. దేవుళ్లను, రాళ్లను పూజించటం కన్నా అంతర్ముఖుడై లోపల చైత్యాన్ని అనుభవించటంలో దివ్యత్వం ఉంది. విశ్వ రహస్యాలు తెలుసుకోవటం అంటే బ్రహ్మాన్ని తెలుసుకోవటమే. అమృతత్వం సాధించటం తారక రాజయోగ లక్ష్యం. 8 పరమపద సోపాన పదం. ప్రశ్న. ఒక మహర్షి జీవితం అంటే వైకుంఠపాలి అన్నాడు. ఒక యోగి జీవితాన్ని పరమపద సోపాన పటంతో పోల్చాడు. ఏది నిజం? వివరణ. ఇద్దరు గొప్పగా చెప్పారు. నిజమే కదా. వైకుంఠపాలి అనటం కన్నా వైకుంఠ కేలి అంటే బాగుంటుందేమో. జీవితం ఒక ఆట, కేలి విలాసం. వైకుంఠం అంటే క్లేశాలు లేని స్థితి. పాముల్ని తప్పించుకుంటూ నిచ్చెన నెక్కుతూ పోవటం గొప్ప క్రీడ. అసత్యం కాదు కానీ భారతదేశంలో జీవించటమే ఒక తపస్సు. జీవితం అంతా నిదానమే. అపస్కృతులు ఉండవని కాదు, ఆర్భాటం ఉండదు. ఆధ్యాత్మ వీధుల్లో మహర్షులు, రాజర్షులు, బ్రహ్మర్షులు, మునులు, ముముక్షులు, సాధకులు, శిష్యులు, జిజ్ఞాసులు, అబ్బో ఎందరో తారసపడతారు. ఇప్పుడు కొత్తగా జతపడ్డది మహాత్మ పదం. మాస్టర్ అంటే మహాత్మ, పరమ గురువు, విశ్వశ్రీ అర్థం. మనలాంటి వారు యోగం చేసి తపస్సు చేసి సాధించేది ఏమిటి అని ప్రతి సామాన్యుడు ప్రశ్నించుకుంటాడు. సంప్రదాయాలు మోక్షం అంటాడు, ముక్తి అంటాడు, మరణరాహిత్యం అంటారు. అది మరణరాహిత్య స్థితి కాదు, జనన రహిత ప్రస్థానం. మహాత్ములు మరణించటాన్ని పరమపదం అంటారు. మరణించారు అనరు. పరమపదం చేరటం మరణం క్రిందికి రాదు. అంటే తాపసుల ఆత్మ మరణం తర్వాత జీవన సరిహద్దు దాటి మోక్షం అనే జన్మరాహిత్య స్థితి చేరటం జరుగుతుంది. అంటే మళ్ళీ జన్మ ప్రాణ స్థితి. వారి ఆత్మలు లేదా జీవ ప్రజ్ఞలు ఏమవుతాయి? శాశ్వతంగా ఉంటాయి. అలా శాశ్వత స్థితిని పొందటం బ్రహ్మస్థితి, అఖండ స్థితి, అనంత స్థితి. సత్యలోకాలకు చేరారా, తపోభూముల్లో ఉంటారా, స్వర్గసీమలో విహరిస్తారా అన్నది ముఖ్యం కాదు. భూమికి తిరిగి రారు. జనన మరణ వలయం దాటిపోయినట్లు వారికి మనుషుల పట్ల, ప్రపంచం పట్ల మమత ఉండదు.
ఆకర్షణ ఉండదు. మామూలు మనుషులు మరణాంతరం వాంఛలు తీరక ప్రేతాత్మలుగా మారుతారు కానీ ఆధ్యాత్మిక వాసనలు గలవారు ఎవరు బ్రతుకున్న వారితో సంబంధం పెట్టుకోరు, మమతలు పెంచుకోరు. సృష్టి రహస్యం తెలిసిన వారు మాస్టర్లు, బ్రహ్మజ్ఞానం కలవారు పరమ గురువులు. వీరు అమరులు. అవసరమైనప్పుడు భౌతిక శరీరాలు, యాస్ట్రల్ శరీరాలు ధరిస్తారు. ఇతరుల మనసుల్లో తమ ప్రజ్ఞను ప్రవేశపెట్టి వారి ద్వారా తాము చేయదలసిన పనులను చేస్తారు. ఆధ్యాత్మిక రంగంలోని వారికి అన్ని విధాల అజ్ఞాతంగా అదృష్టంగా ఉంటూనే సహాయ సహకారాలు అందజేస్తుంటారు. 9 వెలుగుబాటలు. సందేహం. ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ అంటే అస్తిత్వం అనుకోవచ్చునా లేక శాశ్వత అస్తిత్వం అనాలా? సాహిత్యపరంగా ఉన్న అర్థం తాత్వికంగా అన్వయించటం కుదరడం లేదు. వివరణ. ధ్యానంలో తన్మయమైన యోగి గాని ఋషి గాని తను బ్రహ్మంలో ఐక్యమైన అనుభూతి చెందుతాడు. శూన్యమైన అది లయ భావన ఈశ్వర తేజస్సుతో చైతన్యంతో తనను నింపుకొని శూన్యమై ఈశ్వర తత్వంలో పైకి తేలుతాడు. ఆ చైతన్యంలో తన వ్యక్తిత్వాన్ని అహాన్ని లయింపజేస్తాడు. నేను లేను, ఉన్నదొకటే బ్రహ్మం అనుకుంటాడు. తాను ఈశ్వరుని ప్రకట రూపమే తప్ప అన్యం కాదనే నిశ్చయానికి వస్తాడు. తనను పలికించేది, తనను పులకింపజేసేది ఈశ్వరుడే. జీవాత్మ లయించి పరమాత్మ ప్రకటం కావటం జరుగుతుంది. భగవంతుడు అంటే బ్రహ్మం, అంటే లోగోస్, అంటే ఆది బ్రహ్మం. తాను సృష్టించిన రూపాలకు తన ప్రకాశం తేజస్సు అందిస్తాడు. ఆ బ్రహ్మ ప్రసాదాన్ని తనలో గుర్తించిన వ్యక్తి మహాత్ముడవుతాడు, ఆధ్యాత్మ విదురుడవుతాడు. అతని ఆకర్షణకు 1000 మంది జిజ్ఞాసులు ఆకర్షితులవుతుంటారు. తనలో ఈశ్వరతత్వం సంపూర్ణంగా భాషిస్తున్నదని తెలుసుకున్న వ్యక్తి మరో జన్మకు రాడు. అతనిది అస్తిత్వం. అస్తిత్వం అంటే ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ. 10 పరమయోగులు. ప్రశ్న. మాస్టర్ గురించి అప్పుడప్పుడు అక్కడక్కడా వింటున్నాను, కానీ పూర్తి అవగాహన కాలేదు. మాస్టర్స్ పై మనసు కేంద్రీకరించి ధ్యానించటం కుదరటం లేదు. ఉత్తినే తెలియటం వలన ఏమవుతుంది? వివరణ. మాస్టర్ కుతుహోమి అంటారు. మా ప్రపంచం వేరు, మీ ప్రపంచం వేరు. మాతో కలిసి పని చేయదలిస్తే మమ్మల్ని పిలవండి, మాతో కలవండి, మా ప్రపంచంలోకి రండి, మాలోకి రండి. ఏమిటి అర్థం? ఇది గురు శిష్య సంప్రదాయం కాదన్నది స్పష్టం. కలిసి పనిచేయటం అన్నది కొత్త విధానం. దేనికోసం, ఎందుకోసం? పూర్వ సంప్రదాయాల్లో శిష్యుడు కాగోరే వ్యక్తి సంసారం త్యజించి సన్యాసం స్వీకరించేవాడు. డబ్బు వ్యామోహం, కుటుంబ వ్యామోహం వచ్చేది. ఇక్కడ కలిసి పనిచేయటం అంటే ఎవరి ప్రపంచంలో వారు ఉంటూనే సయోధ్యతో కృషి చేయటం కావచ్చు. అర్జెంటుగా దేహత్యాగం చేయవలసిన పని లేదు. జీవన్ముక్తులు కానవసరం లేదు. జీవితం జీవిస్తుండగానే పరాన్ని సాధించవచ్చు, పూర్తిగా ఫలితాలు సాధించవచ్చు. ఏ దేవుడు కరుణించకపోయినా మాస్టర్లు కరుణిస్తారు. పని అంటే పరిణామ కార్యమని కుతుహోమి అభిమతం. సృష్టి పరిణామం భగవంతుని పనులు కదా, అందులో మనిషి చేయదగింది ఏముంటుంది? మనిషి కూడా భగవంతుని సృష్టిలోని భాగమే. ఈ ప్రశ్నలు సహజం. భగవంతుడి సృష్టిలో మనిషికి విశేష స్థానం ఉంది. భగవంతుడు అచ్చం తనలాంటి రూపాన్ని తయారు చేసి మనిషి అన్నాడు కనుక ఆ మనిషి భగవంతుని ప్రతినిధిగా ఆయన చేయవలసిన పనులు చేయాలి. ఆ రహస్యం తెలుసుకోవటమే జ్ఞానం. అందుకు ఉపకరించేదే తపస్సు, యోగం. అందుచేత జ్ఞానులు, మహర్షులు, యోగులు ఏ పని చేసినా భగవంతుని కార్యంగానే చేస్తారు. ఫలితము భగవంతునికే వదిలివేస్తారు. కర్మలు చేయటం వరకే తన ధర్మంగాను, ఫలాఫలాలు తనవి కావంటారు. జ్ఞాని యోగికి ఆ దృక్పథం ఏర్పడిన తర్వాతనే సాధకుని పరమాత్మ హక్కున చేర్చుకుంటాడు. సాధకుడు భగవంతునికి దగ్గరవుతాడు.
కొందరు పట్టుమని 10 నిమిషాలు యోగం చేయరు, ధ్యానం చేయరు, కానీ మనసు నిండా మాస్టర్ భావన నింపుకుంటారు. అది యోగ జీవనం. ఎక్కడో కష్టంలో ఉన్న మిత్రుడికి మంచి జరగాలని కోరితే మంచి జరుగుతుంది. అది సంకల్ప బలం. మాస్టర్ని ఎప్పుడు మనసులోనే నిలుపుకోవడానికి అది సులువైన మార్గం. సద్ధర్మ దర్శనం 11. సందేహం. ఎందరో యోగం చేస్తారు, కొందరే రాణిస్తారు, కొందరిని అసలు మాస్టర్ గారు పట్టించుకోరనిపిస్తుంది. పరమ గురువులకు పక్షపాతం ఉంటుందా? వివరణ. ఎందుకుండదు? ఉండి తీరాలి. మంచి వాళ్ళను చెడ్డ వాళ్ళను ఒకేలాగా చూడటం అన్యాయం కాదు. సిన్సియర్ సాధకులని కాస్త ఎక్కువ అభిమానంతో చూచే మాట నిజం. ఆడంబర సాధకుల్ని పక్కన పెడతారు. నా వరకు నేను అంతే చేస్తాను. నమస్కారం అన్నంత మాత్రాన ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి రస్తు అని దీవించను. వాడి ఆయురార్థం పెంచమని నేనెందుకు రికమెండ్ చేయాలి? అడ్డమైన పనులు చేసేవాడైతే వాడి ఆరోగ్యం గురించి నేనెందుకు హామీ ఇవ్వాలి? వాడు పరమ నికృష్టుడు, లోబి అయితే ఐశ్వర్యం ఇమ్మని భగవంతుని అడగను. దీవెనలు వేస్ట్. ఎవడికి ఎంత అర్హత ఉంటే అంత అదే ఆటోమేటిక్గా వస్తుంది. మిత్రమా, అహంకారానికి ఆధ్యాత్మికానికి బహు దూరం. 100కి 90 మంది అహంభావులే లోక నిండా. ప్రేమగా జీవించేవారు తక్కువ. అయోగ్యత, అర్హత దాచేస్తే దాగవు. యోగులైన వారు అడగకపోయినా దూరంగా ఉన్న మాస్టర్లు విడిచిపెట్టరు, అలక్ష్యం చేయరు. అతిగా ఆసక్తి చూపటం, పెంపర్లాడటం కూడా ఒక అవరోధమే. యోగి అయిన వాడు నిరాడంబరంగా నిశ్చలంగా ఉండగలగాలి. ఇతరుల విషయంలోనే కాదు, సొంత విషయాల్లోనూ ఆసక్తి చూపరాదు. మరొక అవరోధం అనుమానం. ప్రతి చిన్నదానికి కొందరు తెగ బాధపడతారు, అవమానం అనుకుంటారు. అసలు అహంకారమే కూడా ఉన్నప్పుడు అవమానం చెందటం అనవసరం. అప్రెంటిస్ సమయంలో సాధకుని లోపాలు చక్కబడతాయి. చెడుని వదిలేస్తే కదా యోగాభివృద్ధి. ప్రత్యక్షంగా మాస్టర్ కనిపించరు కనుక గురువు చెప్పినట్లు నడుచుకోవటం ఉత్తమం. మాస్టర్తో మీకు సంధానం ఏర్పడే వరకు గురువే మీకు మాస్టర్. మాస్టర్ ప్రతినిధి గురువు. మాస్టర్ ఎక్కువ, గురువు తక్కువ అనే అభిప్రాయం సాధకునికి ఉండకూడదు. ఫర్ ఆల్ పర్పసెస్ యువర్ గురు ఈజ్ యువర్ మాస్టర్. అహంకారం ఎట్లా నశిస్తుంది అంటారా? స్వార్థం నశిస్తే ప్రేమ పెంపొందితే అహంకారం నశిస్తుంది. అందరినీ సమభావంతో చూడండి, అన్నీ సర్దుకుంటాయి. అరూప దర్శనం. సందేహం. యోగం చేయకపోయినా కొందరికి అద్భుత శక్తులు ఉంటాయి. అదెలా సాధ్యం? అవి అతీంద్రియ శక్తులా కావా? వివరణ. అద్భుత శక్తులు, అతీంద్రియ శక్తులు సంపాదించటానికి చాలా మార్గాలున్నాయి. దేవి ఉపాసన వల్ల శక్తులు వస్తాయి. తీవ్రంగా పూజలు జపాలు చేసిన కొన్ని శక్తులు వస్తాయి. కొన్ని ప్రకృతి శక్తులు ఉంటాయి. శక్తి సంపాదనకు 1000 మార్గాలున్నాయి. యోగం వల్ల లభించేది కుండలిని శక్తి. అది మన స్వంతం. ఈ శక్తి దేవుళ్ళ అనుగ్రహం కాదు. మహర్షులు, మహాయోగులు అంతగా తపస్సు చేసేది, యోగం చేసేది, అంగలార్చేది కుండలిని శక్తి కోసం. మామూలు మనుషులకు దైవబలం, దైవానుగ్రహం చాలు సుఖంగా సంతోషంగా జీవించడానికి. ఏ కల్మషం లేకుండా జీవించిన సంకల్ప బలం, వాక్శుద్ధి ఉంటుంది. పూర్వ జన్మ కర్మ రహితం కావాలన్నా, ప్రస్తుత జన్మ కర్మలు క్షాళనం కావాలన్నా యోగం, ధ్యానం తప్పవు. ఏ దేవుళ్ళు మన పాత కర్మల జోలికి పోరు, ప్రస్తుత కర్మలో చేయి పెట్టరు. కాదంటే అడిగిన వరాలు మరీ ప్రమాదం కానివైతే ఇస్తుంటారు. అవసరాల వల్ల కర్మ, ఆ వరాల వల్ల కర్మలు పోవు. అమృతత్వం సిద్ధించదు. మహా అయితే దేవతలు తామున్న స్వర్గసీమల వరకు దారి చూపిస్తారు. శక్తిపాతం అన్నది కుండలిని చైతన్యం వలన కలిగే మేలు. ప్రతి మాస్టర్, ప్రతి సద్గురు శక్తిని ఇవ్వగలడు. కానీ యోగ సాధనతో, తపస్సుతో ఎవరికి వారు సంపాదించుకునేది కుండలిని శక్తి. అది జలపాతం వంటి శక్తిపాతం. కుండలిని శక్తిని మనం అనేక రూపాలలో, అనేక విధాలుగా వినియోగించుకోవచ్చు. ప్రతి రంగంలోనూ శక్తి అవసరం. అది కుండలిని ప్రబుద్ధం కావటం వల్ల కలిగిన ప్రతిభ అని ఎవరు గుర్తించరు. అన్నీ స్వంత తెలివితేటలు, ప్రజ్ఞ అనుకుంటారు.
లేదా దైవానుగ్రహం అనుకుంటారు. ఆ శక్తి తనదేనని, కుండలిని ప్రసాదించిందని అనుకోరు. యోగం వలన కుండలి శక్తి పైకి వచ్చినప్పుడు మాత్రం అద్భుతం, అపూర్వం అంటారు. కానీ అది అతి సహజం. 13 నిశ్శబ్ద తరంగాలు. సందేహం. యోగ సిద్ధులు, శక్తులు క్షీణించకుండా చివరి వరకు నిలబడాలంటే వివరణ. యోగ సిద్ధులు, అతీంద్రియ శక్తులు యోగి జీవిత కాలంలో కంటే సమాధి చెందిన తర్వాత ఎక్కువ పనిచేస్తాయి, మరింత శక్తివంతంగా ఉంటాయి. ఉదాహరణకు సాయిబాబా. అందరు మహర్షులు, యోగులు తమ శక్తిని విడుదల చేస్తూనే ఉంటారు. పూర్తి విశ్వాసం, భక్తి ఉన్నవారికి వాటి విలువ తెలుసు. మొక్కుబడిగా అవసరార్థం ఒక నమస్కారం చేస్తే ఫలితం ఉండదు. పూర్తి సమర్పణ జరగాలి. ఏ యోగికైనా శక్తులు నిలబడాలంటే అవి అవినీతిలో వేలు పెట్టకూడదు, తన మార్గాన్ని తప్పకూడదు, గురువును వదలకూడదు. ఒక యోగి పతనం చెందటం జరిగిందంటే కారణం అతని బలహీనతలు, అతని దుష్ప్రవర్తన, తదన్యం కాదు, అన్నిలు కాదు. మాస్టర్ యోగం అనేది ఒక మాస్టర్ సివివి గారి సత్యయోగమే కాదు, పరమ గురువులైన మైత్రేయ మహర్షి, జ్వాలకూర్, కుతుహోమి, మౌర్య లాంటి మహాయోగులందరిది మాస్టర్ యోగమే. ఇది పతంజలి సూత్ర ప్రకారం తారక యోగం, చాలా నిగూఢమైంది. మాస్టర్ సివి గారు దానిని భృక్తరహితం చేసి రాజయోగంగా మార్చి ఈ కాలానికి అనుగుణంగా సిద్ధపరిచారు. ఇది నా అవగాహన మాత్రమే. ఇందులో మంత్రాలు ప్రసక్తి లేదు. గురు దర్శనం, గురువందనం రెండే ఆధారాలు. ఆ పైన పొందవలసింది గురువు అనుగ్రహం. మాస్టర్ గారే గురువే మాస్టర్ గారు. అది గుర్తుంచుకోవాలి. గురువు అనుగ్రహంతో మాస్టర్ ప్రజ్ఞ అందుకునే మార్గం ఏర్పడుతుంది. అది సత్యం. భృక్తరహితం అంటే ఆటంకాలు, అవరోధాలు లేని మార్గం అని. యోగం చేస్తున్న ప్రతి ఒక్కరూ తన లోపాలు తెలుసుకుంటూ వాటిని చక్కదిద్దుకుంటూ ముందుకు పోగలుగుతారు. ఆటోమేటిక్గా శరీరంలోని, మనసులోని కల్మషాలు, కష్మలాలు పోయి రావాల్సిన మార్పులు వస్తాయి. సాధనలో ముందుకు సాగిన కొద్దీ ఫలితాలు ఇబ్బడి ముమ్మడిగా కనిపిస్తాయి. ప్రతి సాధకుడు స్వతంత్రిస్తాడు. గతకాలపు జ్ఞాపకాలు, అనుభవాలు భయపెడుతున్న పురోగమనం ఆగదు. క్రమంగా సాంప్రదాయ శృంఖలాలు, ఆచారాలు, చాదస్తాలు తొలగిపోతాయి. మన లోపాలు మనకు చక్కదిద్దుకుంటూ ముందుకు సాగాలి. అదే ఇండిపెండెన్స్ లక్ష్యం. 14 బ్రహ్మయోగం. మాస్టర్ అనే పదం ఏకవచనమా, బహువచనమా? పదం ఏకవచనమే కానీ పరమార్థం బహువచనం. ఉపయోగంలో ద్వివచనం అంటే మాస్టర్. మీడియం యోగార్థం ఒక మహాత్మ పైన భావన లగ్నం చేసి మనము మాస్టర్ స్థాయికి ఎదగగలమా? ఎదగటం కంటే పరిణితి చెందటం అంటే బాగుంటుంది. పరిణితి పరిణామాన్ని, ప్రగతిని సూచిస్తుంది. మంచి శిష్యుడు కావటం కష్టం, గురువు కావటం సులభం. మాస్టర్ కావటం అసంభవం. శిష్యుడు గురువు కావటం, గురువు సద్గురువు కావటం మన ప్రయత్నంతో జరగవు. అవి సహజ పరిణామం. పరిణితిని బట్టి యోగంలో అభివృద్ధి తెలుస్తుంది. బ్రహ్మం పైన దృష్టి పెడితే బ్రహ్మజ్ఞానం లభిస్తుంది తప్ప బ్రహ్మం అయిపోవటం జరగని పని. మాస్టర్ యోగం చేసిన ప్రతి ఒక్కరూ మాస్టర్ అయిపోరు. ప్రపంచ బాధల్లో భాగం పంచుకోవటం, నేనే బ్రహ్మ అనే స్థాయికి చేరటం బ్రహ్మయోగం. సంపూర్ణ స్వేచ్ఛతో స్వతంత్రంగా వ్యవహరించిన వారి యోగ భూములు చేరగలరు. బ్రహ్మయోగం 4 రోడ్ల కూడలి, చౌరస్తా. 4 దిక్కుల నుండి వచ్చే 4 రోడ్లు ఇక్కడ కలుస్తాయి. 1 స్వయార్జిత జ్ఞానం, అంటే పుస్తకాలు చదివి, ప్రసంగాలు విని, ప్రబోధనలు విని ఆర్జించిన వివేకం. 2 యోగంలో ఉన్నవారు ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారి పరిచయంతో స్పందన పొంది మార్గాన్ని ఎన్నుకోవటం. 3 కొంచెం కష్టమైన మార్గం. స్వయం బుద్ధితో, వివేకంతో నేనెవరు, జీవితం ఏమిటి, జీవన గమ్యం ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ఒక యోగ మార్గం ఎన్నుకోవటం. 4 అతి సులభం అనిపించిన అతి క్లిష్టమైన విధానం. సత్ప్రవర్తన,
ఉజ్జీవనం, మంచిగా జీవించటం ఎంత కష్టమో అందరికీ తెలిసిన విషయమే. సమాజంలోని మురికి అంటకుండా జీవించటం సహజ యోగం. ఇది చౌరస్తా. భారతీయ యోగానికి రెండు ముఖాలు. ఒకరు పతంజలి, రెండవ వారు గౌతమ బుద్ధ. రెండింటి హృదయం ఒకటేననిపిస్తుంది. ప్రపంచంలోని అన్ని యోగ రీతులు వీటిలోనే ఉన్నాయి. ఏ యోగంలోనైనా జ్ఞాన శిఖరాలు చేరాలంటే ధ్యానంలో తన్మయం కావాల్సిందే, ధ్యానంలో పరవశించవలసిందే. గమ్యం ఏదైనా గమనం ఒకటే. 39 మెట్లు. యోగంలో చేరినప్పుడు నాకు తెలియదు ఎన్ని మెట్లు. ఒక్కొక్క మెట్టు ఎక్కటమే తప్ప వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు. ఇంకా ఎన్ని మెట్లు ఎక్కాలో తెలియదు. చూపు ముందుకు సారిస్తే అబ్బో అనిపిస్తుంది. ఈ శూన్యంలో, ఆ గగనంలో ఎన్ని సోపానాలు. అనంత తీరాలకి చేరగలనా? ఆనంద తీర్థాలు అందుకోగలనా? ఏమో, అది తెలియదు. ఏది తెలుసుకోవాలనిపించకపోవటం నా జ్ఞానం. అదే నా జ్ఞానం. నాకు తెలిసింది, నేను నేర్పింది, నాకు కావాల్సింది మాస్టర్ గారి రూపాన్ని ఆజ్ఞలో నిలుపుకొని ముందుకు సాగటం. యోగ విషయాలు చెప్పటానికి భాష చాలదు, మాటలు రావు. యోగ విషయాలు వివరించటం అంత సులభం కాదు, అంత అవసరము లేదనిపిస్తుంది. మాస్టర్ గారిని పూర్తిగా అర్థం చేసుకోవటం సాధ్యపడిన విషయం. ఒక ఇనిషియేషన్తో గురువు అవసరం తీరినట్లు కాదు. అనుక్షణం శిష్యుని వెంట ఉండి, శిష్యునిలో కదులుతూ శిష్యుని ముందుకు నడిపించే వాడే సద్గురు. మాస్టర్ పరమయోగి. నా ప్రయాణంలో ఎన్నో మజిలీలు, మరెన్నో ప్రస్థానాలు, అన్ని ప్రయోగాలే. 3 ముఖ్యమైన లోయలు దాటవలసి వచ్చింది. అవి విభ్రాంతి, నేను అనే భ్రాంతి నుండి బయటపడటం. ఆ పనిలో నా వ్యక్తిత్వాన్ని పూర్తిగా త్యాగం చేయవలసి వచ్చింది. అహంకారం పీక కోయవలసి వచ్చింది. ఆ 2 వదిలాక మిగిలిన నేను ఏమిటో నాకు అర్థం కాలేదు. నేను ఎవరికి భిన్నం కాదు, అందరిలో ఒకడిని, అతి సామాన్యుడిని అనే భావన బలంగా నాటుకుంది. అనవరతం మహాత్ములతో చెలిమి వల్ల నాలో అనిశ్చిత స్థితి పోయి అభివృద్ధి వేగవంతమైంది. అప్పుడు అనిపించింది, ఒక మాస్టర్ గారితో, ఒక సద్గురుతో యోగలయ ఎంత అవసరమో, ఎంత ఉపయోగమో. మాస్టర్ గారి అండ దొరకని వారు ఎంతటి దురదృష్టవంతులో కదా. విచికిత్స అంటే అనుమానం కాదు, అనుమానం లేకపోవటం కాదు, అనుమాన కారణాలని విశ్లేషించటం. కర్మ అంటారు. కర్మ ఉందా లేదా? పునర్జన్మలు ఉన్నాయా? ఎందుకున్నాయి, ఎందుకు లేవు? ఇలా మూలాల్లోకి వెళ్ళి విచారించటం. దివ్యత్వాన్ని, అమృతత్వాన్ని సాధించటానికి కర్మల్ని దాటిపోవాలని, పునర్జన్మలు లేకుండా చేసుకోవాలన్న తెలివిడి. అదే విచికిత్స. ఆ విచక్షణలో భాగంగా మనిషి భగవంతుడు గురించి లోతులకు వెళ్ళవలసి వచ్చింది. అనేక విశ్వాసాలను, చాదస్తాలను ప్రక్కలకు త్రోసి గుండె లోతుల్లోకి వెతకవలసి వచ్చింది. ఇదంతా నా విచికిత్సలో ప్రధానమే. విశ్వాసం, నమ్మకం ముందు ఏర్పడుతుంది. అది గట్టిపడితే విశ్వాసం అవుతుంది. అది మూఢ విశ్వాసమా, విమూఢ విశ్వాసమా అన్నది మన సంస్కారాన్ని బట్టి ఉంటుంది. అర్థం పర్థం లేని ఆచారాలు పాటించటం, ఎదురు ప్రశ్నించలేకపోవటం, వాటికి తల వంచటం మూఢ విశ్వాసం. వాటి వెనుక మతం బలంగా ఉంటుంది. మతాన్ని కాదంటే సమాజంలో బ్రతకటం కష్టం. అయిన వారందరికీ దూరం కావాలి. అన్ని చిక్కుల్ని ముడి విప్పుతూ ముందుకు సాగటం ఏమాత్రం సులభం కాదు. ఎంత మేధావికైనా ఈ బాధలు తప్పవు. అది 3వ ప్రతిబంధం. ఈ 3 అగాధాలు దాటటంతోనే నాకు సరిపోయింది. 16 సద్యోగ విజయాలు. వైశాఖ పౌర్ణమిని బుద్ధ పూర్ణిమ అంటారు. ఆషాఢ పౌర్ణమిని గురు పూర్ణిమ అంటారు.
శ్రావణ పౌర్ణమి యోగ పూర్ణిమ. ప్రపంచం నలుమూలల బౌద్ధులు వైశాఖ పౌర్ణమిని ప్రేమిస్తారు. భారతదేశంలో గురు సంప్రదాయం పాటించే వారికి ఆషాఢ పౌర్ణమి విశేషం. మనువు, బుద్ధుడు, మైత్రేయ ఏకాంశ సంభవుల పరిణామంలో మనిషికి మనస్సు ఏర్పడిన తర్వాత జీవితానికి సంస్కారం, మనసుకు వివేకం అద్దిన తర్వాత సృష్టిని గురించి, సృష్టికర్త గురించి, భగవంతుని గురించి మనిషి ఆలోచించసాగాడు. ఆ అన్వేషణ ఒక గురువు సాయంతో చేయవలసి వచ్చింది. గురువు ద్వారా భగవంతుని తెలుసుకోవడం, భగవంతుని చేరటం సరైన పద్ధతి అని అనిపించింది. నిజానికి భగవంతుడు ఉన్నాడో లేదో నన్ను సందిగ్ధం ఉంటే కనిపించడేమన్న సందేహం వల్ల గురువు అవసరం ఏర్పడింది. తొలి గురువుగా ఆ బాధ్యత తీసుకున్నవాడు బృహస్పతి. ఆయనే మైత్రేయగా అవతరించాడు. బుద్ధుడు ప్రేమ ద్వారా మానవత్వపు విలువలను పెంచాడు. మనిషి మనుగడకు కరుణ అవసరమైంది. బుద్ధుడు ఆ బాధ్యత తను తీసుకున్నాడు. నిర్మాణ పదం నుండి భూమికి దిగి రావాల్సి వచ్చింది బుద్ధుడు. నిర్మాణ పదం చేరిన వారిని మైత్రేయ పరనిర్వాణ, మహాపరినిర్వాణ స్థాయిలకు తీసుకువెళ్లే పని పెట్టుకున్నాడు. బుద్ధుని భూమిక మనస్సు, భౌతిక జీవనం. మైత్రేయుని భూమిక మనస్సు, ఆత్మపదం. ఆ ఇద్దరు వేరువేరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మాస్టర్ సిబివి నమస్కారం. మాస్టర్ సారు నమస్కారం. నా మక్క గురుజీ నమస్కారం. విశ్వదర్శన పుస్తకం సారు గారు రాసిన రోజుల్లోని 2-3 సార్లు చదివాను. కానీ ఇప్పుడు చదువుతూ రాయటం వల్ల ఇంకా ఎక్కువగా అర్థం చేసుకోగలిగాను. ఈ 10 సంవత్సరాల్లో యోగానుభవాలు కూడా కొంతవరకు నాకు పుస్తకంలోని విషయాలను బాగా అర్థం చేసుకోగలిగాను. పుస్తకంలోని ప్రతి పదం, ప్రతి వాక్యం ముఖ్యమైనవి. 20 పేజీలు రాయండి గురుగారు చెప్పారు. ఎలా రాయటం నాకు పెద్ద కన్ఫ్యూజన్. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా మాస్టర్ సివి గారికి, మాస్టర్ సాగర్ గారిని ప్రార్థించాను, మీరే సాయం చేయండి అని. రోజు 4 గంటల చొప్పున 4 రోజుల్లో పూర్తి అయింది అనిపించుకున్నాను. చాలా ఉత్సాహంగా పూర్తి చేయగలగటం శారద గురు గారి ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఈ పుస్తకంలో మనకు తెలుసుకోవాల్సిన విషయాలు, యోగం, ధ్యానం గురించి ఎన్నో విషయాలు మనకు అర్థమయ్యే రీతిలో గురువు గారు వివరించారు. ఇంకా దయ్యాలు, దేవతలు, మహాత్ముల గురించి, ఆత్మ, పరమాత్మ గురించి, మానవ జీవిత పరమార్థం ఏమిటి, మనం ఈ భూమి మీద ఎందుకు పుడుతున్నాము, ఎందుకు చేస్తున్నాము, చనిపోయిన తర్వాత మనం ఎటు వెళ్తాం లాంటి సందేహాలన్నీ తీరిపోతాయి. మన జీవితాన్ని మనమే చక్కదిద్దుకునే విధంగా గురువు గారు వివరించారు. ఈశ్వర్సి గురువు గారు పుస్తకం చదివి ఎందుకు రాయమన్నారో ఇప్పుడు అర్థమైంది. ఒక సద్గురువుల సన్నిధిలో జీవితాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో బాగా అర్థం చేసుకున్నాను.